హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పానీపూరి అండ్ రసం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒక పుదీనా 5 రెబ్బలు తీసుకుందాము. అలాగే మిక్స్ జార్లో ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని దీంట్లోనే పుదీనాను వేసుకుందాం. అలాగే దొడ్డుప్పు ఒక 10 మిరియాలు దీంట్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకేనా. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి దాని రసాన్ని సపరేట్ చేసి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో మనం గ్రైండ్ చేసిన ఏదైతే పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ని చింతపండు రసంలో కలిపేసుకోవాలి ఇలాగా. అలాగే దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఏంటంటే నిమ్మప్పు ఉంటుంది కదండి, దాన్ని ఒక చెంచాడు నిమ్మప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం బండి దగ్గర అంటే పానీపూరి బండి దగ్గర ఎలాగైతే టేస్ట్ వస్తుందో సేమ్ అలాగే మన ఇంట్లో కూడా టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. అలాగే ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు మనం పూరి వేయించుకుందాము. నేను పూరి ఇక్కడ రెడీమేడ్వి తీసుకున్నాను. ఓకేనా. ప్రతి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. ఇలా వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక చెంచా తీసుకొని దానిపైన ఆయిల్ వేస్తూ ఉంటే పూరి తొందరగా బాగా పొంగుతుంది. ఓకేనా. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను మాకు సరిపడేంత క్వాంటిటీని నేను తీసుకొని పెట్టేసుకున్నాను. చూడండి ఎన్ని క్వాంటిటీగా. ఓకేనా. దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటి అంటే శనగలు ఉంటాయి కదండి, శనగలు, ఆనియన్స్, చాట్ మసాలా కలిపి పెట్టుకున్నాను. శనగలతో మీరు తింటే ఎన్ని తిన్నా కానీ మీకు హెవీనెస్ అనేది రాదు. కాబట్టి చాలా హెల్తీ, కాబట్టి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.